హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హల్వా అండి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం దేంతో చేసామో కూడా ఎవరు కనిపెట్టలేరు. అంత బాగుంటుంది ఈ హల్వా అయితే. ఒక్కసారి తిని చూడండి చేసి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు. దొరికినప్పుడే మనం ఈ సమ్మర్‌లో, ఈ సీజన్‌లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికోసం నేనైతే ఒక సొరకాయనైతే తీసుకున్నానండి. సొరకాయ హల్వా అంటే ఎవ్వరు నమ్మనే నమ్మరు. అలా ఉంటుంది. సొరకాయ పైన తొక్కు తీసేసి హాఫ్ కట్ చేసుకొని లోపల ఉంటుంది కదండీ గుజ్జు, అదైతే తీసేసేయాలి. అది తీసేసి మనం ఆ చిన్న హాఫ్ కట్ చేసుకున్న దాన్నయితే తురుముకోండి. చిన్నగా వచ్చేటట్టు తురిమి పెట్టుకోండి పక్కనే. ఇది చూడండి నేను ఎలా తురుముతున్నానో అలాగే తురుముకోండి. తురమడం అందరికీ తెలుస్తుంది. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. తురిమినాక ఒక పాన్ అయితే పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఎక్కువ ఏమీ నెయ్యి వేయవసరం లేదు. నెయ్యి వేసుకుని కొద్దిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. తురిమిన సొరకాయ తురుముని ఫ్రై చేసుకోండి. కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫ్రై చేయండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే నేను సొరకాయ తురుము తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు పాలైతే తీసుకున్నాను. కప్పు పాలు వేసి కలుపుతూ ఉండండి. అడుగంటదు ఏమి. కానీ కలపడం వల్ల ఏంటంటే కొంచెం దగ్గర పడే వరకు కొంచెం కలిపేసి అదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో, పాలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదారని అయితే తీసుకొని వేసుకోండి. షుగర్‌ని వేసి కలపండి. షుగర్ నచ్చని వాళ్ళు బెల్లం కూడా వేయొచ్చండి. బెల్లం అంటే షుగర్ తినని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసమయితే చెప్తున్నాను. బెల్లం వేసినా చాలా బావుంటుంది. తర్వాత కొద్దిగా దగ్గర పడిపోయినాక మంచిగా చూడండి ఎట్లా దగ్గర పడిపోయిందో. దగ్గర పడినాక కొద్దిగా లైట్‌గా యాలకుల పొడి, జీడిపప్పులు, మనకు కిస్మిస్‌లు, డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేయొచ్చు. నేనైతే ఏం యాడ్ చేయలేదు. కలర్ కూడా ఏమి వేయలేదండి. న్యాచురల్‌గా ఉండాలని నేను ఇట్లానే చేశాను. చాలా బావుందండి. చాలా కుదిరింది కూడా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.